బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర సీఎం పదవి చేపట్టే వారి జాబితాలో బీజేపీ నేత ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు ఫడ్నవీస్. కాగా ఈసారి మళ్లీ సీఎం పదవి చేపడితే ముచ్చటగా 3వసారి మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ చరిత్ర సృష్టించనున్నారు. అయితే ఈ విషయంలో ప్రస్తుత సీఎం చిన్న మెలిక పెట్టారు. అత్యధిక స్థానాలను సాధించిన పార్టీకే సీఎం పదవి ఇవ్వాలన్న నియమేమీ లేదని కామెంట్ చేశారు. గతంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని మోహన్ యాదవ్ కు బాధ్యతలను అప్పగించింది. అలాంటి ప్రయోగం ఏదైనా బీజేపీ చేసే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. ఎన్నికల్లో గెలుపు ఖాయమైన తర్వాత షిండే ఇంటికి ఫడ్నవీస్, అజిత్ పవార్ వచ్చారు. ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా తెలుపుకున్నారు. ఇందులో షిండే ఫడ్నవీస్ కు పెద్ద కుర్చీలు, అజిత్ కేంద్ర మంత్రి అటావాలేకు చిన్న కుర్చీలు వేయడం గమనార్హం. 2019లోనూ బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే అప్పుడు కూడా సీఎం విషయంలో విభేదాలు తలెత్తాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి కూడా బీజేపీ అతిపెద్ద పార్టీ అయిన మెజారిటీకి ఇంకా కొంత దూరంలోనే నిలిచిపోయింది. అప్పట్లో బీజేపీకి మరో ప్రత్యామ్నాయం లేకపోవడం గమనార్హం. ఈసారి అజిత్ రూపంలో మద్దతుదారు ఉన్నారు. మరోవైపు ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నారు. మహారాష్ట్ర సీఎం పదవిపై నియమేమీ లేదని ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకే సీఎం పదవి ఇవ్వాలనే నిబంధన ఏదీ లేదన్నారు. తాను అమలు చేసిన లడ్కీ బెహార్ యోజన వల్లే మహాయుతి భారీ విజయం సాధించిందని తెలిపారు. ఇక ఈ విజయం తన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తోంది. దీంతో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. దీంతో మహాయుతి కూటమి ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారు చేయడంలో నిమగ్నమైంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఇటు మహారాష్ట్ర సీఎం ఎవరనే దానికి సంబంధించి ఇంకా ఉత్కంఠ అయితే వీడలేదు. అసలు దీనికి సంబంధించి ప్రధానంగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి శివ? రైట్ ప్రసన్న, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అభ్యర్థిత్వంపై ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇటు మహాయుతి భారీ విజయం నమోదు చేసుకున్నప్పటికీ మహాయుతి నేతలు మాత్రం ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ పీఠం ఎవరికి దక్కబోతుందనే దానిపై మాత్రం ఈరోజు బీజేపీ అగ్రనాయకత్వం తెరదించబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఢిల్లీలో కీలక భేటీ జరగబోతోంది. ఈ 3 పార్టీల అగ్రనేతలు ముఖ్యమంత్రి రేసులో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన, షిండే అలాగే అజిత్ పవార్ ఈ ముగ్గురు కూడా ఈరోజు ఢిల్లీ రాబోతున్నారు. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే జేపీ నడ్డాలతో కీలక భేటీ జరగబోతుంది. దీనిలో కీలక నిర్ణయం అనేది అమిత్ షా తీసుకోబోతున్నారు. ఎవరికి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టబోతున్నారు, ఆర్థిక రాజధాని సీఎం కుర్చీ ఎవరికి దక్కబోతుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్ననే సిఎల్పి ఇటు ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి అంటే ఇటు కాంగ్రెస్ ఇటు ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో మహావికాస్ అఘాడీ అక్కడ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా వారి శాసనసభ పక్ష నేతలను ఎన్నుకున్నారు. మరోవైపు నిన్న 3 పార్టీలు మహాయుతికి సంబంధించిన కూటమి పార్టీల నేతలందరూ కూడా హోటల్లో బస్ చేశారు. ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఒక హోటల్లో బస్ చేసేందుకు 3 పార్టీలు ఇటు బీజేపీ, శివసేన, మరోవైపు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం వీరు ముగ్గురు కూడా ఇప్పటికే హోటల్లో అందరూ ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ బస ఏర్పాటు చేశారు. ఇక ఈరోజు వీరితో పాటు కొంతమంది అనుచర వర్గం కీలక నేతలందరూ కూడా ఢిల్లీ రాబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ భేటీ అనేది జరగబోతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఎవరికి కట్టబెట్టబోతున్నారు, ఇటు మోడీ ద్వయం మధ్యలో ఎవరి పేరు ఉంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ అనేది కొనసాగుతోంది. ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే అజిత్ పవార్ వీరు ముగ్గురు ఢిల్లీ రాబోతున్నారు. బీజేపీ అగ్రనేతలతో భేటీ అనంతరం ఎవరు సీఎం అవబోతున్నారు, ఆర్థిక రాజధాని
సీఎం కుర్చీపై ఎవరు కూర్చోబోతున్నారు అనే దానిపై మాత్రం బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. కానీ ఇప్పటికే ఇటు అన్ని పార్టీలకు సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన అనుచర వర్గం మాత్రం మానేతకై ఈసారి సీఎం కుర్చీ ఇవ్వాలి, సీఎం పీఠంపై కూర్చోపెట్టాలి మానేతనే అనేది వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయం సాధించింది మహారాష్ట్ర ఎన్నికల్లో, తర్వాత ఏక్నాథ్ షిండే, ఆ తర్వాత అజిత్ పవార్. కానీ సీట్లు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని రూల్ ఎక్కడా లేదంటూ కూడా శివసేన వర్గం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు పొత్తు ధర్మంలో భాగంగా గతంలో ఏదైతే 2019 ఎన్నికల్లో శివసేన నుంచి విడిపోయి బీజేపీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో అక్కడ శివసేన ఉద్ధవ్ ఠాకరే శివసేన ప్రభుత్వం పడిపోయిన తర్వాత బీజేపీతో కలిసిన సందర్భంలో పొత్తు ధర్మంలో భాగంగా అక్కడ ముఖ్యమంత్రి పదవి అనేది ఏక్నాథ్ షిండేకి ఇచ్చారు. కాబట్టి ఈసారి కూడా ప్రపంచానికి తెలియజేసేందుకు పొత్తు ధర్మంలో భాగంగా మేము పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నామని చెప్పుకోవడానికి మళ్ళా ఏక్నాథ్ షిండేకే ముఖ్యమంత్రి పట్టం కట్టబోతున్నారా అనేది ఒక ప్రచారం అయితే జరగబోతుంది. కానీ ఆ దిశగా ఆలోచన ఉంటుందా లేదా అనేది కూడా అధిష్టానం, బీజేపీ అధిష్టానం, అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వారు అదేవిధంగా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, పార్టీలో ఉన్న బీజేపీ నేతలను ఏ విధంగా బుజ్జగిస్తారు, ఇటు అజిత్ పవార్ వర్గాన్ని ఏ విధంగా బుజ్జగిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇటు మొత్తం 149 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 130 పైగా స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా దేవేంద్ర ఫడ్నవీస్కు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళా దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా చేసేందుకు అందరూ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటు బీజేపీ అధిష్టానం కూడా ఇటు దేవేంద్ర ఫడ్నవీస్కే పట్టం కట్టబోతోంది. ఇటీవల జరిగిన విజయోత్సవ ర్యాలీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ సంబోధించారు. ఈ వ్యాఖ్యలను బట్టి దేవేంద్ర ఫడ్నవీస్కే ఆర్థిక రాజధాని సీఎం పీఠం అనేది కట్టబెట్టబోతోంది బీజేపీ అగ్రనాయకత్వం అంటూ కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతోంది. కానీ ఇటు షిండే వర్గం మాత్రం తనకే ఇవ్వాలి, షిండే వర్గం ఏక్నాథ్ షిండేకి ఇవ్వాలంటూ కూడా తన కుమారుడు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు అజిత్ పవార్కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి, ఒక అవకాశం ఇవ్వాలి మా నేతకు కూడా అంటూ కూడా వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. కానీ ఎవరి సూచనలు అగ్రనాయకత్వం పరిగణనకు తీసుకుంటుందని కూడా చూడాల్సి ఉంది. కానీ ఫైనల్గా తీసుకోవాల్సింది అమిత్ షా అలాగే మోడీ ఇద్దరు కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సింది. దానికి సంబంధించి ఈరోజు కీలక భేటీ జరగబోతుంది. మరోవైపు ఈరోజు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇటు పార్లమెంట్లో కలుస్తారా లేదా అమిత్ షా నివాసంలో కలుస్తారా, ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కలుస్తారా, వీరు ముగ్గురు సమావేశం ఎప్పుడు జరగబోతుంది అనేది కూడా తెలియాల్సింది. కానీ ఇక మరి కాసేపట్లోనే వీరు మహారాష్ట్ర నుంచి ముగ్గురు నేతలు ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రసన్న శివ, అలాగే చూసుకుంటే గతంలో ఏదైతే పద్ధతి ఉందో అదే పద్ధతిని కూడా ఇప్పుడు అనుసరించాలి అంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఒక సీఎం, 2 డిప్యూటీ సీఎంలు ఉండాలి అనే విధంగా ఇప్పుడు కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే ఒకవేళ అదే అమలు చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనుకోవచ్చు శివ? అంటే డెఫినెట్గా మీరు అన్నట్లుగా ఒక సీఎం, 2 డిప్యూటీ సీఎం. ఆ సీఎం ఎవరనే దానిపై మాత్రమే ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతుంది. ఏక్నాథ్ షిండేనా లేదా దేవేంద్ర ఫడ్నవీసా? అజిత్ పవార్కు ఆ ఛాన్స్ ఉండే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఇద్దరి మధ్యనే ఈ సీఎం పీఠం అనేది ఎవరికి కట్టబెట్టబోతున్నారనేది కూడా కొంచెం దోబుచులాడుతా కనిపిస్తోంది. ఇటు దేవేంద్ర ఫడ్నవీసా, ఏక్నాథ్ షిండేనా? పొత్తు ధర్మంలో భాగంగా దేవేంద్ర ఫడ్నవీస్ని కాదని ఏక్నాథ్ షిండేకి ఇస్తారా, లేదా పవర్ షేరింగ్ వైపు కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ పవర్ షేరింగ్ దిశగా అడుగులు వేస్తే దేవేంద్ర ఫడ్నవీస్ 2 సంవత్సరాలు, ఏక్నాథ్ షిండే 2 సంవత్సరాలు, అజిత్ పవార్ వర్గం 1 సంవత్సరం. కానీ ఇదంతా కావాలంటే కొంచెం పాలనా పరంగా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రాజీనామా చేయడం, కొత్త ముఖ్యమంత్రి రావడం, మంత్రివర్గ విస్తరణ అనేది మళ్ళీ అది కూడా కొత్తగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇదంతా కొంత తలనొప్పిగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక శాశ్వత నిర్ణయం అనేది, క్లియర్ కట్ నిర్ణయం అనేది ఈరోజు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరికి డిప్యూటీ సీఎంలు ఇచ్చి ఒకరికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఎవరికైతే ముఖ్యమంత్రి పదవి రాలేదో ఆ వర్గానికి మంత్రివర్గంలో కానీ ఇటు నామినేటెడ్ కానీ ఇటు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా వారికి కీలక హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందరికీ సముచిత ప్రాధాన్యం ఇస్తామంటూ అమిత్ షా ఎప్పుడైతే విజయం సాధించారో అప్పుడే ముగ్గురు నేతలకు ఫోన్ చేసి వారితో మాట్లాడి ముఖ్యమంత్రి పదవి గురించి ఎక్కడ కూడా ఎటువంటి ముందస్తు వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా వారందరికీ సూచించినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే బహిర్గతంగా ఎక్కడా చెప్పనప్పటికీ అంతర్గతంగా వారి అనుచర వర్గం వద్ద మాత్రం నేనే సీఎం రేసులో ఉన్నాను, నెక్స్ట్ సీఎం నేనే అంటూ కూడా ముగ్గురు చెప్పుకుంటున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఫైనల్గా అధిష్టానం మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతారు అనే ఒక తీవ్రమైన ప్రచారం అయితే కొనసాగుతుంది. కానీ పొత్తు ధర్మంలో భాగంగా ఒకవేళ షిండేకి ఇస్తారా అనే
కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది కూడా ఈరోజు సాయంత్రానికి ఒక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే అమిత్ షా కానీ ఇటు మోడీ ఇద్దరు కూడా తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు మొత్తం వారి ముగ్గురి భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా ముగ్గురు మాత్రం కలిసి పనిచేసే ఆ సంకేతాలు అక్కడ కనిపిస్తున్నాయి. మహాయుతికి 230కి పైగా భారీ మెజార్టీని మహారాష్ట్ర ప్రజలు కట్టబెట్టారు. కాబట్టి ఇక ఆర్థిక రాజధాని ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు అనే దానిపై మాత్రం మధ్యాహ్నం తర్వాత సాయంత్రం లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇప్పటికే ఈ వారి ముగ్గురు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో ఫడ్నవీస్ కానీ, షిండే కానీ, అజిత్ పవార్ వీరి ముగ్గురికి సంబంధించిన అనుచర వర్గం మాత్రం ఎవరికి వారు కొన్ని అంచనాలు వేసుకుంటున్నారు. తమ నేత ముఖ్యమంత్రి అయితే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఏం చేయాలనే దానిపై మాత్రం వారు పలు ఊహాగానాలు, పలు అంచనాలు వేసుకుంటున్నప్పటికీ అధిష్టానం మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే షిండే వీరిద్దరి మధ్య ఈ ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి గట్టి పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ అధిష్టానం మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్కే ఈ పదవి ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ పొత్తుదారులో భాగంగా గతంలో ఏదైతే 2019లో శివసేన నుంచి విడిపోయి బీజేపీతో కలిసిన షిండే పొత్తుదారులో భాగంగా షిండేకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చి దేవేంద్ర ఫడ్నవీస్ను ఉప ముఖ్యమంత్రి చేశారు. తర్వాత ఎన్సీపీ నుంచి వచ్చిన అజిత్ పవార్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇద్దరి ఉప ముఖ్యమంత్రులు, ఒక ముఖ్యమంత్రి. తర్వాత ఇక పవర్ షేరింగ్లో భాగంగా ఏమైనా అవకాశం ఉంటే పవర్ షేరింగ్ సంబంధించి కూడా ఆలోచన చేసే అవకాశం కనిపిస్తుంది. అటువంటి పవర్ షేరింగ్ ఆలోచన ఉండకపోవచ్చు అనేది కూడా ప్రధానంగా ఒక సంకేతం కూడా అధిష్టానం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకరే ముఖ్యమంత్రి ఉంటారు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో ఉంటారు. వారి వర్గానికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తామనేది కూడా బీజేపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే భారీ విజయం సాధించిన మహాయుతికి మాత్రం ఒకవైపు ఆనందోత్సాహంతో మహాయుతి కూటమి నేతలు ఉన్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి పీఠ ఎవరికి దక్కబోతుందని ఆందోళన కూడా మరొక వైపు వివిధ వర్గాల 3 వర్గాలకు సంబంధించిన నేతలు అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ ఈ ఉత్కంఠకు ఈరోజు బీజేపీ అగ్రనాయకత్వం తెరదించబోతోంది. శివ, ఇటు ఏక్నాథ్ షిండే కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే తన వల్లే మహాయుతి కూటమి గెలిచింది, ఎక్కువ సీట్లు సాధించింది అంటూ కూడా చెప్తున్నాడు. అంటే తాను అమలు చేసిన లడ్కీ బెహాన్ యోజన వల్లే కూడా ఇటు విజయం సాధించింది అంటూ కూడా చెప్తున్నాడు. అంటే పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక మనం ఎలా అర్థం చేసుకోవాలంటారంటే ఆయన సీఎం పదవిని ఆశించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనుకోవచ్చా? రైట్, డెఫినెట్గా మనం ఫేస్ ఆఫ్ ద ఎలక్షన్స్ అనేది ఏక్నాథ్ షిండేకు ముందు పెట్టి అక్కడ ముఖ్యమంత్రి హోదాలోనే ముందు పెట్టి ఫేస్ పెట్టి అక్కడ ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా షిండేనే ఉన్నారు కాబట్టి అందరూ కూడా షిండే వచ్చిన తర్వాత కొంత అభివృద్ధి జరిగింది, అనేక సంక్షేమ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేశారు, ఇంకా ఇంప్లిమెంట్ చేస్తాము, అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చి ప్రజలకు వెళ్ళారు, ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఫేస్ ఆఫ్ ద ఎలక్షన్స్ కూడా ప్రజలకు తీసుకెళ్ళేది కూడా ఏక్నాథ్ షిండేని. అంటే మోడీ నామం జపం చేస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండేని చూసే ఓట్లు వేశారనేది షిండే వర్గం చెప్తోంది. కానీ ఇక్కడ మోడీ ప్రచారం చేయడం వల్ల బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, అన్ని రాష్ట్రాలు బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మోడీ మ్యానీ అనేది దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఇక్కడ ఎవరి నుంచో పెట్టినా అక్కడ విజయం సాధిస్తారు, కేవలం మోడీని చూసే ఓటేశారనేది ఇటు బీజేపీ అంతర్గతంగా చర్చించుకుంటుంది. అంటే కౌంటర్గా బహిర్గతంగా వ్యాఖ్యలు చేయనప్పటికీ కూడా ఇక్కడ షిండే వర్గానికి సంబంధించి షిండే చేసిన వ్యాఖ్యలకు అంతర్గతంగా వారికి వారే చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బాహాటంగా ఎక్కడ కూడా విమర్శలు చేసుకున్నప్పటికీ ఒకరిపై ఒకరు అంతర్గతంగా విమర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ముఖ్యమంత్రి పీఠం ఎవరికి ఇవ్వబోతుంది అనేది కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతోంది. కానీ ఏక్నాథ్ షిండేకి ఇస్తారా, దేవేంద్ర ఫడ్నవీస్కి ఇస్తారా అనేది కూడా చూడాల్సింది. సాయంత్రంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే మహారాష్ట్ర నుంచి 3 అగ్రనేతలు ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అయి ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.